ఇప్పటివరకు మన సమాజంలో భార్యలను భర్తలు టార్చర్ చేయడమే బయట వినిపించేవి. కానీ ఇటీవల కాలంలో భార్యల టార్చర్ కు సంబంధించిన వీడియోలు అనేకం బయటకు వస్తున్నాయి. భర్తలను భార్యలు వేధించడం, శారీరకంగా హింసించడం, అత్యంత పాశవికంగా హత్య చేయడం వంటి అనేక ఘటనలు సభ్య సమాజం నివ్వెరపోయేలా చేస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. భార్య తనను వేధింపులకు గురి చేస్తుందని సెల్ఫీ వీడియో. బతుకమ్మ పండుగ సాక్షిగా భార్య తనను వేధింపులకు గురి చేస్తుందని సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమైన జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డం రాజు ఆత్మహత్య తర్వాత ఆత్మహత్యకు ముందు అతను చివరిసారిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అత్యంత హృదయ విదారకంగా మనసును పిండేసేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయిన రాజు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్గాని పేటకు చెందిన గడ్డం రాజు ఫోక్ సింగర్. రాజుది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడే కళాకారుడిగా ఎదిగిన రాజు వరంగల్ జిల్లాలో 4 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని పల్లె జీవన విధానం, గ్రామాలలో ఉండే ప్రేమ ఆప్యాయతలతో కూడిన అనేక వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో సక్సెస్ సాధించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో రాజుకు టార్చర్. గత సంవత్సరం హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన రాజు వరుసకు కోడలు అయ్యే కాగజ్ నగర్ కు చెందిన సౌందర్యతో ప్రేమలో పడ్డాడు. ఇక పెద్దలను ఒప్పించి 5 నెలల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో రాజు, సౌందర్యలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరి మధ్య అసలు సఖ్యత లేదని, ప్రతిరోజు రాజు తల్లిదండ్రులను సౌందర్య తిడుతూనే ఉందని కన్నీరు పెట్టుకున్నాడు. బతకలేకపోతున్నా అంటూ రాజు వీడియో. తన భార్య పెట్టే టార్చర్ భరించలేకపోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్న రాజు ప్రాణం తీసుకున్నాడు. భార్య కోసం కొన్న చీరతోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సెల్ఫీ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి, మనస్తాపానికి లోనైన రాజు, అమ్మ, బాపు, బతకలేకపోతున్నా, నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, చాలా టార్చర్ గా అనిపిస్తోంది, నా భార్య మిమ్మల్ని ఊరికే తిడుతోంది, నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్లు అయిపోయింది, భార్య కోసం కొన్న చీరతోనే అన్నా వదిన, పిల్లలు జాగ్రత్త, సౌందర్య ఇక నువ్వు మంచిగా బ్రతుకు, నీలాంటి ఆమెకు మొగోళ్లు సెట్ అవ్వరు, నువ్వు అన్న మాటలకు నాకు మెంటల్ టార్చర్ అవుతుంది, నాకు ఈ బతుకు బతక బుద్ధవట్లేదు, నాకు బట్టలు తీసుకోవడానికి డబ్బులు లేకపోయినా భార్య కోసం కొత్త చీర కొన్నా, అమ్మ బాపు బై జాగ్రత్త అంటూ సూసైడ్ వీడియో తీసుకున్నాడు.